చెప్పండి. చిత్తూరు జిల్లాకు హంద్రీనివా ద్వారా సాగు త్రాగునీరు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలో పలు చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో కూడా చెరువులు నీళ్లు ఉన్నాయంటే ఆ ఘనత చంద్రబాబుదే అన్నారు. పుంగనూరులో గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో హంద్రీనివా ద్వారా చెరువులకు జలకళ ఉట్టి పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జలధార స్కీమ్ కింద అన్ని చెరువులు మరమ్మతు చేసేదానికి ఎక్కడైతే గత వైసీపీ పాలనలో చెరువులన్నీ కూడా పూడికి తీక అన్ని చెరువులు కూడా రైతులకు ఎక్కడంటే అక్కడ కట్టలు తెగిపోయి ఎక్కడంటే పూడికి తీక కాలువలు పూడిపోయిన చెరువులన్నిటికి కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సోదరుల కోసము జలధార స్కీమ్ పెట్టి ప్రతి పంచాయతీలో కూడా అన్ని చెరువులను కూడా ఐడెంటిఫై చేసి జలధార స్కీమ్ కింద ఈరోజు అన్ని చెరువులు మరమ్మతు చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ రైతు సోదరులందరి తరఫున మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో ఆ రోజు మనము పుంగనూరుకి పుంగమ్మ చెరువుకు నీళ్లు తెస్తాం, హంద్రీనివా కాలువ ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి ఈరోజు చూస్తామంటే మార్చి ఏప్రిల్ నెలలో కూడా ఈ హంద్రీనివా కాలువలో నీళ్లు పోతాడంటే ఎంత ఆనందంగా ఉంది రైతు సోదరులు.